ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13 మరియు 14 వచనమును చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. మనము చదివిన వాక్య భాగములో సొలొమోను మహారాజు ఒక గొప్ప కార్యమును మనకు బయలుపరచడం చూడగలం. అదేమిటంటే, తన హృదయములో పాపమును దాచుకునేవాడు, పాపమును కప్పెట్టుకునే వ్యక్తి వర్ధిల్లడు. అయితే ఎవరైతే తన హృదయంలో ఉన్న బలహీనతలను ఒప్పుకొని సరి చేసుకుంటారో వారు దేవుని యొక్క కనికరమును పొందగలరు అని చెప్పటం చూడగలం. ఈ దినములలో ఇది క్రైస్తవ కుటుంబంలోనే చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం. ప్రతి దినము ఏదో ఒక కార్యము చేత దేవుని దుఃఖపరుస్తూ వాటిని దాచిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో మంచివారిలాగా నడుచుకునే అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. తమ అంతరంగములో పాపమును దాచిపెట్టుకొని దేవునికి ముందు మంచి వారిగా నటించేవారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము చూసినట్లయితే యెహోషువ గ్రంథములో ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తాను యెరికో పట్టణములో శపించబడిన పట్టణం నుండి ఏమి తీసుకొని రాకూడదంటే, అందులోని కొంచెం బంగారు, ఒక షినాయి వస్త్రము తీసుకొచ్చుకొని తన ఇంటిలో దాచిపెట్టుకున్న కార్యమును మనము చదవగలం. పాపమును తీసుకొచ్చి, పాప కార్యమును తీసుకొని వచ్చి తన ఇంటిలో తానున్న గుడారములో దాచిపెట్టుకున్న దాన్ని బట్టి తాను తన కుటుంబము ఇశ్రాయేలీలకు కీడు చేసిన వారిగా మారినారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెరికోను జయించిన తర్వాత ఆయి అనే పట్టణం పైకి యుద్ధమునకు వెళ్తే వారు అక్కడ అపజయమును చూసినారు. వారిలో కొందరు చనిపోయినారు, ఇంచుమించు 36 మంది చనిపోయినారు. మిగతా వారు తన ప్రాణమును కాపాడుకునేదానికి శత్రువుకు ముందు నిలబడకుండా పారిపోయినారు అని మనం చూడగలము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చదివినట్లయితే ఈ కార్యములన్నీ మనం చూడగలం. అయితే ఆకాను తన ఇంటిలో పాపమును దాచిన దాన్ని బట్టి దేవుని బిడ్డలకు గొప్ప శ్రమ వచ్చినదని దేవుని చేత ప్రత్యక్షతలో యెహోషువ పొందినాడు. పాపమును దాచిన ఆ కుటుంబము రాళ్లతో కొట్టి చంపబడటం మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయమున నీవు పాపమును దాచి బయటికి మంచి విశ్వాసిగా క్రైస్తవుడుగా జీవించిన ఎడల దేవుని యొక్క కార్యము జరగవలసిన స్థలములో నీవు ఆటంకముగా ఉన్నావు అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీవు వర్ధిల్లకుండగా నీ కుటుంబములో ఉన్న వారికి రావాల్సిన ఆశీర్వాదములను ఆపివేసే జీవితము ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీలో ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ హృదయములో ఉన్న పాపము, అది ఎలాంటి పాపమైనా సరే, ఎంత చిన్నదైనా సరే, దేవుడి దృష్టికి అది పాపమే అని గ్రహించుకొని అని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క కనికరమును పొందగలవు. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడినప్పుడు నీ యొక్క హృదయము నీవు సరి చేసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను నీవు పొందుకొనగలవు. ఆకాను అనేక తరుణములు ఇవ్వబడినప్పటికీ నిర్లక్ష్యము చేసిన, చివరికి పట్టబడినప్పుడే తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అందుకే ఆయన
జీవితము అంతటితో ముగించిపోయినది. నీవు పాపమును లేకుంటే బలహీనతలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకొని దేవుని యొక్క ఉగ్రతని పైకి రాకముందే నీవు కాపాడుకున్నట్లయితే నీ జీవితము ధన్యకరముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీవు దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నావు. పాపమును దాచిపెట్టుకొని, పాపమును రహస్యముగా పెట్టుకొని నేను బయటికి మంచివాడిలాగా ఉన్నాను అనుకుంటున్నావేమో. దేవుని యొక్క దృష్టి నీపైన ఉన్నది అనేది ఎన్నడూ మర్చిపోరాదు. నీ అంతరంగముకు తెలుసు నీవు చేసే కార్యములు అనేది ఎన్నడూ మర్చిపోరాదు. నీవు చేసే కార్యములను బట్టి నీ అంతరంగము ఎంతగా క్షీణించిపోతుందో అన్నది కూడా నీవు గ్రహించుకోవాలి అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. పొరపాటు చేయటానికి, తప్పు చేయటానికి నిన్ను నీవు దూరపరచుంటే, నీవు చేసే కార్యములను నీవు జాగ్రత్తగా నేను పొరపాటు చేయకూడదు, పాపము చేయకూడదని నిన్ను నీవు కాపాడుకున్నట్లయితే నీవు దేవుని యొక్క కృపను పొందగలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క కృప నీకు ఇవ్వాలి, ఆయన నిన్ను కనికరించాలి, నిన్ను ఆశీర్వదించాలని ప్రతి దినము నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క స్వరమును విని లేకపోతే ఆయన యొక్క హెచ్చరికను గ్రహించుకొని నీ బలహీనతను సరిచేసుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు లోబడకుండగా నీ హృదయంను కఠినపరుచుకున్నట్లయితే ఆకాను వంటి శిక్ష నీకును రావచ్చని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. నీ ఉదయకాల సమయమున ఎలాగున్నావో ఒక్కసారి నేను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు తండ్రి. మా యొక్క అంతరంగములో నీకు విరోధమైన కార్యములను దాచి నీ యొక్క ఉగ్రతకు మేము గురి అవ్వకుండా పాపము నుండి దూరముగా నుంటూ నీ యొక్క కృపచేత దేవా మేము నింపబడిన వారుగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.